అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. మొన్న ఈ మధ్యన ఇట్లాంటి ఓటర్ ఒకడు పరిచయం అయ్యాడు. ఏనాయనా ఎవరి మీద అడిగా, ఏదో పలానా ఊరు చెప్పాడు. ఎవరు మీ ఎమ్మెల్యే అన్న, ఏదో XYZ పేరు చెప్పాడు. ఏంది మీ ఎమ్మెల్యే ఏంటి బాగా సంపాదించాడా అని అడిగా. అబ్బో కోట్లు సంపాదించాడు సార్ అని చెప్పి. ఏంటి మీ ఎమ్మెల్యే గత చరిత్ర ఏంటని అడిగా. ఓ సారా కోట్లో గుమాస్తాగా పనిచేసి ఇవ్వడండి అన్నాడు. చదువుకున్నాడంటే సంతకం నేర్చుకున్నాడు సార్ అన్నాడు. సంతకం నేర్చుకుని సారా కోట్లో గుమాస్తాగా పనిచేసేవాడికి 5 సార్లు ఎమ్మెల్యే చేసేవా? చెప్పు తీసుకోవటాలి నేను అన్న. నన్ను ఒక్కడిని కాదు సార్, మా నియోజకవర్గంలో చాలా మందిని కొట్టాలి సార్ మీరు లెక్కన అన్నాడు. ఇది మన దౌర్భాగ్యం. ఓటుకి 3,000 రూపాయలుగా అమ్ముడుపోయి సారా కొట్టు గుమాస్తా వాడిని ఎమ్మెల్యే చేస్తే 4 సార్లు, వాడింటో 10 కార్లు లాంటి చెప్పాడు. 10 కార్లు, సైకిల్ కూడా దిక్కులేనాడు. అంటే ఒక్క ఎమ్మెల్యే ఇంత అవినీతి చేస్తే రాష్ట్రం మొత్తం ఎంత అవినీతికి గురైంది, ఎన్ని లక్షల కోట్ల అవినీతి సామ్రాజ్యం. ఇట్లాంటి ముసుగేసుకు తిరిగే వాళ్ళు పాపం ఇలాగే ఉన్నారు. యువత ముందుకు రండి, మేధావులారా ముందుకు రండి. చంద్రబాబు నాయుడు గారు పడే కష్టాన్ని, ఆదర్శాన్ని, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లిన రోజున మేధావులారా రూపాయి ఖర్చు పెట్టకుండా మీరే ఎమ్మెల్యే, మీరే ఎంపీ, మీరే మంత్రి. చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాన్ని గడప గడపకి, మనిషి మనిషికి తీసుకెళ్లటంలో విద్యార్థులు, మేధావులు ముందుకు వచ్చిన రోజుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామి రాష్ట్రం అవుతుందని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మండి. జై తెలుగుదేశం. లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు.